మాయాబజార్ క్లైమాక్స్లో ఎస్వి రంగారావు గారు చెప్పిన ఒక డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. కథ ప్రకారం ఘటోత్కచుడి సైన్యం కౌరవుల్ని చితకబాదుతూ ఉంటే కౌరవులు గావు కేకలు పెడతారు. అప్పుడు ఘటోత్కచుడు అంటాడు, ఆర్తనాదములు శ్రవణానందకరముగానున్నవి అని. ఇక కరెంట్ సిచ్యుయేషన్కి వస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్కి బడి కుక్కల్లా మురుగుతూ ఆర్తనాదాలు చేస్తున్న యాంటీ ఫ్యాన్స్ను, యాంటీ మీడియాను ఉద్దేశించి మెగా ఫ్యాన్స్ అంటున్నారు, ఆర్తనాదములు శ్రవణానందకరముగానున్నవి అని. ఎస్, ఇది నిజం, పచ్చి నిజం. బహుశా ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఆనందంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో సంతోషంగా నవ్వుతున్నారు. దానికి కారణం అందరికీ తెలిసిందే కానీ కాస్త బ్రీఫ్గా చెప్పుకుందాం. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన వెంటనే యాంటీ ఫ్యాన్స్, కులగజ్జి మీడియాగాళ్ళు, పేటీఎం పార్టీ అన్నీ ఏకం అయిపోయి సినిమాకు వ్యతిరేకంగా రివ్యూలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరి అజెండా వారికి ఉంది. యాంటీ ఫ్యాన్స్కేమో తమ హీరోలు బ్యాక్ సీట్కి పోయి రామ్ చరణ్ గారు ఫ్రంట్ రన్నర్గా ఎలివేట్ అవుతారనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అలాగే పొలిటికల్ పార్టీలు పవన్ కళ్యాణ్ గారి మీద కోపాన్ని గేమ్ చేంజర్ పై ప్రదర్శించాయి. అంతేకాదు వారికి రామ్ చరణ్ గారంటే విపరీతమైన భయం కూడా. ఎప్పటికైనా వారికి మొగుడవుతాడనా కావచ్చు. అయితే దురదృష్టవశాత్తు యాంటీ ఫ్యాన్స్ అండ్ యాంటీ మీడియా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. జస్ట్ వన్ డే వండర్ అన్నమాట. వారు బ్యాడ్ రివ్యూలు ఇచ్చి నెగిటివ్ క్యాంపెయిన్ చేసినట్లుగా గేమ్ చేంజర్ అయితే లేదు. డే 1 సాలిడ్ కలెక్షన్స్ నమోదు చేసిన గేమ్ చేంజర్ డే 2 మరింత స్ట్రాంగ్ గా ఉండడంతో యాంటీ ఫ్యాన్స్ కు మతులు పోయాయి. తాము ఎంతో కష్టపడి నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తే చివరకు నార్త్ ఇండియాలో కొంతమంది రివ్యూవర్లకు డబ్బులు కూడా ఇచ్చి పెయిడ్ నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తే అదే నార్త్ ఇండియాలో డే 1 కంటే డే 2 కలెక్షన్స్ ఎక్కువగా ఉండడం, తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఉండడం, తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్ట్రాంగ్ హోల్డ్తో ఉండడంతో యాంటీ ఫ్యాన్స్ ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆ ఏడుపులు మెగా ఫ్యాన్స్ కు మధుర మనోహరంగా అనిపిస్తున్నాయి. ఇక ఈ విషయం అలా ఉంచితే గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ను కూడా చూసి యాంటీ ఫ్యాన్స్ కుమిలిపోతూ ఉండడం ఇంకా బాగుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భోగినాడు మ్యాట్నీ షో నుండి మొదలుకొని ఒక వారం పాటు ఫెస్టివల్ అడ్వాంటేజ్తో గేమ్ చేంజర్ చేయబోయే ర్యాంపేజ్కు యాంటీ ఫ్యాన్స్ ఏమైపోతారో. దయచేసి ఆత్మహత్య ప్రయత్నం మాత్రం చేయకండి. ఆత్మహత్య మహాపాపం. ప్రాణం ఎంతో విలువైంది కూడా.